హలో అండి, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నానండి. వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషారాణి వరం చెప్తున్నానండి. ఇవాళ హోమ్ మేడ్ హార్లిక్స్ అనండి, బోర్న్మేట్ అనండి, ఎనర్జీ ఫుడ్ అనండి తయారు చేస్తున్నానండి. తయారు చేసి చూపించబోతున్నాను మీకు. ఇదిగోండి ఇంట్లో పిల్లలకనగా పెద్దలకనగా హార్లిక్స్ కొనుక్కుంటాం ఎందుకనండి, ఎప్పుడో చేసిన ఐటమ్లు మళ్ళీ చేసుకుంటున్నామండి. ఇదిగోండి చూడండి, గోధుమలు మీకు కనపడుతున్నాయేమో, చిన్న మొక్క వచ్చిందండి. ఇదిగోండి గోధుమలు ఒక కప్పుకి కొద్దిగా తక్కువ తీసుకున్నానండి గోధుమలండి. ఇదిగోండి పొద్దుతిరుగుడు గింజలండి, ఒక పెద్ద స్పూన్తో స్పూన్ ఉండండి. ఇది ఒక స్పూన్ ఉండండి. అవిషి గింజలండి, ఈ పుచ్చకాయ గింజలండి, ఇవి అవిషి గింజలండి. ఇగో గుమ్మడి గింజలు ఒక స్పూన్ అండి. ఇదిగో ఇది ఒక 2 స్పూన్లు ఏంటి పల్లీలు తీసుకున్నామండి. బదాం 4 స్పూన్లు తీసుకున్నానండి. ఇగో ఓట్స్ అండి. ఇదిగో జీడిపప్పు అండి, కొంచెం వేసుకుంటాం 1 స్పూను. ఇదిగో పాలపొడి అండి. ఇందులో పంచదార వేసుకోవాలండి. నేనైతే పంచదార వేయకుండా చేద్దాం అనుకుంటున్నాను. బెల్లం పొడి లేదండి ఇంట్లోని, బెల్లం పొడి కొట్టిన తర్వాత కలుపుకుంటాను. ఇవన్నీ వేగించుకోవాలండి. గోధుమలు మీకు తెలుసు కదండి, ఇప్పుడు అందరూ గోధుమలు తినకూడదు అంటున్నారండి. కానీ ఇందులో ఎంత మంచి ఉందో అది మీకు తెలుసండి. మొక్కొచ్చిన గోధుమలు మనం తింటే కనుకండి, ఏంటి మొక్కొచ్చిన గోధుమలు తింటే వెంటనే బ్లడ్ పడుతుంది, అది కూడా ఉందండి గుణం అండి. ఇప్పుడు అందుకనేసి ఇది ఇంట్లో హార్లిక్స్ కావాలనిపించింది. సర్లే చేసుకుందాంలే, వచ్చిన ఐటమ్లు ఎలాగనేసి చెప్పు. ఇదిగోండి ఇది బాగా వేగాలండి. అంతలా అంటే కట్ అని అవాజు రావాలండి. ఏంటి ఈ పక్కన పల్లీలు కూడా వేగి చెప్తున్నానండి పక్కనే. గోధుమలు మీకు తెలుసు కదండి, గోధుమలు గడ్డిగా తింటే వెంటనే బ్లడ్ పడుతుందని మీకు అంటున్నారు ఈ మధ్యని. చూద్దాం, శాంపిల్ చేసి చూద్దాం అండి. తర్వాత రాగులతో కూడా చేస్తానండి. చిన్నపిల్లలు పాలు పన్నోళ్ళకి అయ్యి తాగిన పనికి రాగులు కూడా అంతలాగా మనకి పనికొస్తాయండి. ఇదిగో అండి, చలికాలం కొంచెం మొక్క రావటానికి టైం పట్టిందండి. గోధుమలు వాటిని దేవలసి వచ్చినాయండి. ఇక అవి ఎగుతున్నాయి, అవి కట్లు ఆడాలండి. గోధుమలు కరకరలు ఆడితేనే అప్పుడు మనకి మిక్సీలో పొడి అవుతుందండి. దీని తర్వాత రాగులతో చేసి చూపిస్తానండి. రాగులతో కూడా చేయొచ్చండి. అదే తయ్యే తల్లికి అయితే పాలు పడవు, అది పిల్లలకి పడటానికి పనికొస్తుందండి రాగులతో చేసేది. ఇవ్వండి బాదాం కూడా పేలుతున్నాయండి. అయిపోయిన చూసేది పగిలినాయండి. సూచిన దగ్గరుండి వేగించాలండి, కొంచెం మాడిన టేస్ట్ అంతా మారిపోతుంది. ఇంట్లో చేసుకుంది అయితే సంతోషం అండి. విటమిన్ ABC అన్నీ ఉన్నట్టున్నాయండి. సరదాగా ఉంది. ఇంట్లో చేసింది ఎంతైనా మంచిది కదండి, మన చేతితో మనం చేసుకుందండి. నేను పంచదార అయితే వేయనండి, బెల్లం కానీ పట్టుకొని వేస్తాను. బెల్లం వేస్తాను, పొడికండి పట్టుకొని వేయనండి. బెల్లం ఏముందండి, ఎప్పుడు కావాల్సినప్పుడు వేసుకున్నా హార్లిక్స్ కింద కలిపేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బిస్కుట్లు అయినా సరే ఫ్రిడ్జ్లో పెడితే మెత్తబడతాయి అనుకుంటారండి, కానీ మెత్తబడవండి, బాగా కరకరలు ఆడతాయండి. వెంటనే ఇదిగోండి కొంచెం తక్కువగా కప్పు తీసుకున్నాను. ఇదిగోండి దోరగా ఎగియండి. ఇవి ఇంకా చిన్న వేడి ఉందండి, దర్శ చెప్పాలి కదండి, దానికి సరిపోతుందండి. ఇదిగో గోధుమలు అండి. గోధుమలు అయితే మనం బియ్యం ఎలాగ ఆరబెట్టి కట్లాడేటట్టు వేగాలంటాము, అలా వేగాలండి బాగానే. అప్పుడే పిండి పొడి ఆడుతూ వస్తుందండి. ఇదిగోండి బదామి వేగించాను. ఇదిగోండి పల్లీలు బదామి వేగించి ఉంచానండి. దూది పొడి కూడా 2 స్పూన్లు పడుతుందండి. అవిసి గింజలు మీకు తెలుసు కదండి, అందాన్ని పెంచడంలో ఎంతో తోడ్పడతాయని అంటారండి అవిసి గింజల్ని. ఇదిగోండి ఇవన్నీ మెల్లిగా చేసి పండండి, స్పీడ్గా చేసి అవ్వండి. తర్వాత జీడిపప్పు కూడా వేగిందామండి కొద్దిగానే. ఒక 5 ఏళ్ళు పిల్లకాయ నుంచి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లకాయ నుంచి 80-90 ఏళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి, ఏమి చేయదు. మన కుట్ల హార్లిక్స్ కంటే బాగానే ఉంటుందండి. హార్లిక్స్ అనండి, అయితే కొంచెం చాక్లెట్ పొడి వేసేస్తే బోర్న్మేట్ అయిపోతుందండి.
వాళ్ళు మటుకు ఎన్ని వేసేస్తారండి పెద్ద. ఇంకా నేను ఇంటికాడ ఐటెంలు ఇన్ని వేసుకున్నానండి, వాళ్ళు అయితే ఇవి కూడా ఇదేమండి ఇన్ని రకాలు. ఇదిగోండి సరే చూపించిన తర్వాత అండి మొత్తం అన్నీ ఎచ్చబెట్టాను. ఇది చూడండి ఓట్స్ ఇవి వేసానండి. ఇదిగోండి గోధుమలు అండి, బాగా వేగుతున్నాయండి. గోధుమలు చాలా బాగా వేగినాయండి, కట్టకట్టలు ఆడుతున్నాయండి. ఇదిగోండి జీడిపప్పు అండి, ఇవన్నీ తెలుసు కదండి. పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, అవిసి గింజలు, పల్లీలు, బదాము, మొత్తం ఇదిగోండి దూది పాల పొడి, మొత్తం ఐటెంలు అండి. ఒక యాలక్కాయ కావాలంటే వేసుకోవచ్చండి, మనం స్మెల్ కావాలంటే అచ్చా స్మెల్ కావాలంటే వేసుకోవచ్చండి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుని పంచదార కావాల్సిన వాళ్ళు పంచదార ఒక కప్పు అరకప్పు వేసుకోవచ్చండి. మేమైతే పంచదార వేసుకుంటలేదండి, ఎలాగ పాలల్లో బెల్లం వేసుకుంటాం మేమండి, ఆ బెల్లం వేసుకోవచ్చు. ఇవన్నీ పాలపొడి కూడా 2 స్పూన్లు వేయాలండి. మేము పాలపొడి అసలు వాడమండి, దీంట్లో కానీ 10 రూపాయల ప్యాకెట్ తెప్పించామండి, ఇది వేస్తామండి. ఇంకా యాలక్కాయ ఒకటి అండి. ఇక చూడండి గోధుమలు అయితే 10 గంటలు నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత వడకట్టేసి గుడ్డలో వేసేసి, అంటే ఇప్పుడు చల్లదనం కదండి వేడిలో పెట్టాలని గుడ్డ కప్పేసి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి ఉంచానండి గోధుమల్ని. అప్పుడు చిన్న మొక్క వచ్చిందండి. రాగులు కూడా ఇది ప్రకారంగా అది ఇంకో రకం ఐటెంలో ఉంటుందండి, అది కూడా రేపు చేస్తానండి రాగులతో కూడా. ఇదిగోండి చాలా చూడండి గోధుమలు అయితే మరి ఇంకా చెప్పకండి అట్లనే, అదిగోండి గట్టిగా శనగల్లా అంటున్నాయి. ఈ విధంగా వేస్తే కనుక మనం మిక్సీ పట్టుకోవచ్చండి. ఇది మనకు హార్లిక్స్ కంటే నాకు తెలిసి ఆడవాళ్ళకేంటి, మగవాళ్ళకేంటి, చిన్నపిల్లలకేంటి, పెద్దోళ్ళకేంటి అందరికీ చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటున్నానండి. ఉంటుందండి, ఎందుకంటే అన్ని రకాలు వేసాం కదండి. అవిసి గింజలు అది చాలా మంచిదండి, గుమ్మడి గింజలు అది అంతగా మంచిదండి, ఈ పొద్దుతిరుగుడు గింజలండి ఈ అందాన్ని పెంచడానికి అవి ఎంతో తోడ్పడతాయని చెప్తున్నారు అందరూ సైంటిస్టులు అండి. ఇదిగో జీడిపప్పు కూడా ఉందండి, నరాల బలహీనత ఉన్నా, నీరసం ఉన్నా, ఏట్లకైనా సరే ఇది అన్ని విధాలా పనికొస్తుందండి. ఏముందండి అన్ని గుప్పులు వేసి వేగించేసి కొంచెం ఉంచుకున్నారంటే నెలలు వస్తుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి డబ్బాలో పోసండి చక్కగా ఉండకట్టదండి. నీరసం ఉండదు, నరాలకు కూడా బలహీనత ఉండదండి. మంచిగా ఇంట్లో చేసుకుంది ఏదైనా మంచిదని నేను చెప్పదలుచుకున్నానండి, ఇంకా అంతకని నేను చెప్పలేదండి. దీన్ని చల్లారాక మిక్సీ పట్టి చూపిస్తాను మీకండి. అసలు మిక్సీ పట్టినంత తెలియట్లేదండి, జల్లించవలసిన పని లేకుండా అయిపోయిందండి. ఇదిగో కొంచెం 2 స్పూన్లు పాలపొడి కూడా వేసుకుందామండి, ఎక్కువ వేసాను ఇంక మిగిల్చి ఏం చెప్తామనండి. ఇంకంతే అండి, హార్లిక్స్ అనండి ఏమంటానండి మీకు తయారండి, విటమిన్ వాళ్ళ పౌడర్ అనండి. చూసారండి మన హార్లిక్స్ లాగా ఇందులో డబ్బాలో స్టోర్ చేసుకుని మనం ఒక 2-3 నెలల వరకు ఉంటుందండి, ఏమవుదండి. కావాలంటే బెల్లం కావాలితే బెల్లం, పంచదార కావాలితే పంచదార. ఆ పంచదార అయితే ఇప్పుడు వాడట్లేదు కదా, అందుకే అసలు జల్లించకుండా ఎంత బాగా అయిందో గోధుమలు చూడండి. ఇవ్వండి మీరందరూ కూడా చేసుకోండి, పాలల్లో పొద్దున్నే వేసుకుని తాగి డ్యూటీలకు వెళ్ళినా పనులకి ఎక్కడికి వెళ్ళినా ఎనర్జీతో పరిగెడతామండి. పుచ్చగింజలు కూడా అంత మంచివి అండి. అవిసి గింజ ఇవి అయితే సన్ఫ్లవర్ గింజలు అయితే కిలో 1000 రూపాయల దగ్గర ఎంతో ఉన్నాయండి. ఇదిగోండి ఆల్రెడీ ఫైనల్గా మన హార్లిక్స్ అనండి. ఇందులో కొంచెం కోకో పొడి వేస్తే బోర్నమిటా కలర్ వచ్చేస్తుందండి. కంపెనీ వాడైనా 10 రకాలు తొడి చేస్తారండి, ఇంతకంటే ఇంత బాగా చేస్తారు నేను అనుకోనండి. కంపెనీతో నన్ను పోల్చుకోనండి నేను, నా ఫుడ్ నాకే నచ్చిందండి. నచ్చటం ఏంటి అందరికీ నచ్చుతుంది, మీకు కూడా తాగితే అండి. ఇదిగోండి ఎక్కడ అసలు ఉండకని ఏమీ లేదండి. ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెడితే బిస్కుట్లు అయినా మెత్తబడతాయి అనుకుంటారండి, మెత్తబడవండి, ఎదురు కరకరలాడతాను. కాఫీ అయినా మీరు ప్యాకెట్ తిప్పి బయట పెట్టండి, కాఫీ పొడివండి గడ్డ కట్టేస్తుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినది ఇప్పిన ప్యాకెట్ అండి, ఒక 4 రోజులైనా సరే అదే పొడుని దొరుకుతుందండి. చాలామంది అనుకుంటారు ఫ్రిడ్జ్లో పెడితే చల్లదానాన్ని గట్టిపడిపోతుంది, గట్టిపడదండి, ఇంకా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను, మీరు కూడా చేసుకుని చూసి అప్పుడు నాకు లైక్ కొట్టాలో సబ్స్క్రైబర్ చేయాలో చేయండి. మీరండి చేసుకుని చూసిన తర్వాత నేను ఏదైనా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేనేం కల్పితమైన చేయట్లేదండి. ఇది పిల్లలందరూ పిల్లలకేంటి పెద్దలకేంటి బూస్ట్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు ఇది మనది ఇంటి ఫుడ్ ఆఫ్ ఎనర్జీ అండి, హోమ్ ఫుడ్ అండి. ఇదిగోండి హార్లిక్స్లో తయారు చేస్తున్నా. ఫైనల్గా మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఈ విధంగానే